దివాలా తీసినమంటూ దివాలా కోరు మాటలు, చేతిలో పైసలు లేవంటూ దిగజారుడు మా కూతలు, అప్పు పుడతలేదంటూ పిచ్చి రోతలు. కానీ మెస్సీతో ఫుట్బాల్ మ్యాచ్ కోసం 100 కోట్ల ఖర్చు, అది కేవలం 20 నిమిషాల కోసం. ఇదొక్కటేమిటి, గుంపు మేస్త్రి ఖాతాలో ఎన్నో దుబారాలు. మొన్నటికి మొన్న అందాల పోటీలు, మూసిలో బోట్లు ఎట్లా నడపాలో తెలుసుకునేందుకు మంత్రుల బృందాన్ని విదేశాలకు పంపిన ఖర్చు, అధ్యయనాల పేరిట ఉన్నతాధికారుల ఫారెన్ టూర్లు, 100 కిలోమీటర్ల దూరానికి మంత్రులు గాలి మోటార్లలో సుడిగాలి పర్యటనలు. మరి ఇవి దుబారా ఖర్చులు కావా? అడ్డగోలుగా ఖర్చు చేస్తున్నది సంగతి కనిపించడం లేదా? 2 ఏళ్లలో దుబారా చేసిన ప్రజాధనంపై జవాబు చెప్పగలవా మిస్టర్ రేవంత్? సో రేవంత్ తన జల్సాల కోసం 100 కోట్ల ప్రజాధనాన్ని ఆవిరి చేస్తున్నాడు. ఉన్నదంతా ఊడ్చి పడేస్తున్నాడు. పథకాల గురించి మాట్లాడితే పైసలు లేవు, అప్పు పుడతలేదంటూ కూడా బీద అరుపులు అరుస్తున్నాడు. తాను తన పబ్లిసిటీ, తన ప్రభుత్వ ప్రచారం, తన మంత్రుల బృందం కోసం కోట్ల రూపాయలను మంచినీళ్లలా ఖర్చు పెడుతున్నాడు. అధ్యయనాల పేరిట అన్యాయం ఇటు దిగమింగుతున్నాడు. ఇప్పుడేమో మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్ కోసం 100 కోట్లు దారపోస్తున్నాడు. ఇరవై నిమిషాల మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్, 100 కోట్లు, అక్షరాల 100 కోట్ల రూపాయల దుబారా. అంతకుముందు అందాల పోటీలకు 200 కోట్ల రూపాయల ఖర్చు. హైదరాబాద్లో పైలాన్లు కట్టేందుకు విదేశీ పర్యటనలు. మూసీలో బోట్లు నడపడం తెలుసుకునేందుకు ఫారెన్ టూర్లు. 100 కిలోమీటర్ల దూరం కోసం గాలి మోటార్లలో ప్రయాణం. ఢిల్లీ పర్యటనల కోసం ప్రత్యేక విమానాలు. ఏంది రేవంత్, ఇవన్నీ దుబారా ఖర్చులు కావా? ప్రజలడిగితే పైసా లేదంటాడు. కానీ సొంత పనుల కోసమైతే నేనే అంబానీ అనే రేంజ్లో ఖర్చు పెడతాడు. తనను కోసుకుని తిన్నా పైసా లేదని చెప్పే రేవంత్ కి దుబారా చేయడానికి పైసలెక్కడివి? తన సౌకర్యాల కోసం కోట్ల రూపాయల్లో ఖర్చు పెడుతూ ప్రజలకు మాత్రం బీదారుపులు అరుస్తున్నాడు. తన జూబ్లీ హిల్స్ ప్యాలెస్ కు దగ్గరగా ఉందని ఎంసీహెచ్ఆర్డీ క్యాంపస్ అడ్డాగా రేవంత్ సరదాలు, జల్సాలెందుకు? ఫుట్బాల్ గ్రౌండ్ తో పాటు మరో 5 కోట్ల రూపాయలు ఖర్చు చేసి హెలీప్యాడ్ నిర్మించుకున్న రేవంత్ మొన్నటికి మొన్న 10 నిమిషాల ఢిల్లీ పర్యటనకు ప్రత్యేక విమాన ప్రయాణం కోసం 90 లక్షల రూపాయలు ఖర్చు చేయలేదా? గుంపు మేస్త్రి దుబారాకు ప్రభుత్వ ఖజానా బలైపోతుంటే ప్రజాధనం మంచినీళ్లలా ఖర్చు చేసే హక్కు ఎవడిచ్చాడీ పెద్ద మనిషికి? తెలంగాణకు పట్టిన చీడ పురుగును ఎందుకు చీడ పురుగు వస్తుందంటే కుట్రతో అంటలేం. అధికారం ఏదో మార్పిడైంది, నువ్వు మమ్మల్ని గద్దెదించి నువ్వు అధికారంలో కూర్చున్నావు అని అంటలేం. కేసీఆర్ గారు 10 సంవత్సరాల పాటు ఒక శ్రామికుడు లెక్క పనిచేసి 1,15,000 పర్ క్యాపిటా ఉన్నటువంటి ఒక రాష్ట్రాన్ని 3.5 లక్షల పర్ క్యాపిటా ఇన్కమ్ చేసిండు. 4 లక్షల జిఎస్డిపి ఉన్నటువంటి రాష్ట్రాన్ని 16.5 లక్షల జిఎస్డిపికి తీర్చిదిద్దిండు. ప్యాడీ అనేటువంటిది గగనమైనటువంటి ఒక దాన్ని నెక్స్ట్ కంట్రీలో నెంబర్ 1 ప్యాడీ ప్రొడక్షన్ గా తీర్చిదిద్దిండు. సాగునీరు, తాగునీరు, ఇట్లా అనేక రంగాలలో భారతదేశంలో తలమానికంగా తెలంగాణను తీర్చిదిద్దితే కోతి చేతి కొబ్బరి చిప్ప దొరికినట్టుగా అధికారాన్ని హస్తగతం చేసుకొని ఇష్టం వచ్చినట్టుగా దోపిడీకి పాల్పడతా ఉన్నావు. అందాల పోటీలు కామాంధుల చేతిలో కట్టబెట్టిండు. నేను ఇంకా ఐఎమ్ నాట్ గెటింగ్ ఇన్ టు డీపర్ డీటెయిల్స్ బికాస్ ఆఫ్ ది డీసెన్సీ దట్ ఐ హ్యావ్. మా అందరికి కొంత డీసెన్సీ ఉంది కాబట్టి మాట్లాడతలేము మేము. అక్కడ బ్యూరోక్రాట్స్, రేవంత్ రెడ్డి చెంచాగాళ్లు చేసినటువంటి అరాచకం బయటికి వస్తే చెప్పులు తీసుకొని కొడతారు రోడ్ల మీద. ఒక చిన్న ఇంటర్నేషనల్ ఈవెంట్ ను యూ కుడ్ నాట్ కండక్ట్ అండ్ యూ ఆర్ టాకింగ్ అబౌట్ 1 ట్రిలియన్ ఎకానమీ. వాట్ నాన్ సెన్స్ ఇస్ దిస్? ఎవరిని మోసం చేస్తా ఉన్నారు మీరు? అది కూడా దేవుడు సాక్షిగా 18 గంటలు పనిచేస్తున్నాడు, 18 గంటలు దోపిడీ కోసం పనిచేస్తా ఉన్నాడు. ఇదే భాష మోడీ మాట్లాడుతున్నాడు, ఇదే భాష రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. సిగ్గు ఎగులేదండి. గుడి దగ్గర మళ్ళా అంటున్నాడు 60,000 ఉద్యోగాలు ఇచ్చినాడు. నిజంగా ఇచ్చిందా చెప్పరి? 60,000 ఉద్యోగాలు ఇచ్చినాడండి, నోటిఫికేషన్లు వేసినాడండి, 60,000 నోటిఫికేషన్లు. ఇందులో మోసం ఒకటి అర్థం చేసుకోవాలా. మోసం ఏంటి అంటే 1 సంవత్సరం లోపే నేను 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పని అధికారంలోకి వచ్చిండు.
దాంట్లో ఏం చేస్తున్నాడు, నేను 60,000 ఉద్యోగాలు ఇచ్చేసిన కాబట్టి ఐఎమ్ లెఫ్ట్ విత్ ఓన్లీ 1,40,000 అంటున్నాడు. అందులో కూడా నేను ప్రైవేట్ సెక్టర్లో 3 కోట్ల పెట్టుబడి తెచ్చిన 1,00,000 ఉద్యోగాలు ఇచ్చేసిన. అంటే ఆయన ఇప్పుడు ఆయనకున్నటువంటి ఒక కమిట్మెంట్ ప్రకారంగా, ఎన్నికల్లో ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారంగా 40,000 ఉద్యోగాలు ఇస్తే ఆయన కమిట్మెంట్ అయిపోతుంది. ఈస్ ట్రైంగ్ టు ఎస్కేప్, తప్పించుకోపోదామని చూస్తున్నాడు. దొంగ. మొత్తం 60,000 ఉద్యోగాలలో కేవలం 10,000 ఉద్యోగాలు మాత్రమే వీళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లు. మిగతా 50,000 ఉద్యోగాలు కేసీఆర్ గారి యొక్క ప్రభుత్వం గుర్తించింది, నోటిఫికేషన్ ఇచ్చింది, రిక్రూట్మెంట్ కండక్ట్ చేసిన తర్వాత వచ్చి సర్టిఫికేట్లు ఇచ్చి ఏ దొడ్లో కడితేంది మా దొడ్లో ఇంత చాలన్నట్టుగా ఇవాళ ఆయన పేరులో ఖాతా వేసుకునేట్టు దుర్మార్గమైన ప్రయత్నం చేస్తా ఉన్నాడు. యంగ్ ఇండియా గురించి మాట్లాడేట్లో చాలా విషయాలు. 1,00,00,000 మంది మహిళలను కోటీశ్వరులు చేస్తాడు. నమ్మబుద్ధి అవుతుందా చెప్పురి, మీరు నిజంగా చెప్పురి, ఎవరికైనా నమ్మబుద్ధి అవుతుందా? 1,00,00,000 మంది మహిళలను కోటీశ్వరులు చేస్తారట రేవంత్ రెడ్డి. ఈయనైనా కూట్ల రాయి తీస్తలేడు, ఏట్ల రాయి గురించి మాట్లాడుతున్నాడు. 2,500 రూపాయల మహాలక్ష్మి పథకం అమలు చేసిండా? చెయ్యలే. 500 గ్యాస్ పథకం పూర్తి స్థాయిలో అమలు చేసిండా? చెయ్యలే. తులం బంగారం ఇచ్చిండా మహిళలకు? ఇవ్వలే. పెన్షన్లు ఒంటరి మహిళలకు 4,000 రూపాయల పెన్షన్ ఇస్తాడు, ఇచ్చిండా? ఇవ్వలే. స్కూటీలు ఇస్తాడు, ఇచ్చిండా? ఇవ్వలే. ఈ చక్కదానం అట 1,00,00,000 మంది మహిళలకు కోటీశ్వర్లు చేస్తారట. పేపర్లు పెద్ద పెద్దగా బ్యానర్ ఐటమ్ రాయాలా, టీవీలలో ప్లేట్ బ్రేకింగ్ రావాలా, మేము సంఖ్యలు గుద్దుకోవాలా, సంతోషపడాలా. అదే అక్బరుద్దీన్ గారు అన్నారు కదా, ఆ మేరే ఖాన్ కు ఖుష్ కర్ దియా, మై ఆప్కే ఖాన్ కు ఖుష్ కర్ దియా అని చెప్పని అన్నట్టు ఈ ఖానాకు ఖుష్ కర్నే కా దందా క్యారీ భాయ్. ఇది ఎక్కడ కత్తిది? అదే ఫాలో అవుతున్నట్టు అనిపిస్తా ఉంది. ఇందాక చెప్పుకున్నట్లు 20 నిమిషాల మ్యాచ్ కోసం 100 కోట్ల రూపాయల దుబారా ఖర్చు పెడుతున్నాడు. హైదరాబాద్ లో మెస్సీతో ఫుట్బాల్ ఆడడానికి ప్రజాధనాన్ని నీళ్లలా దారపోస్తున్నాడు. కేవలం 20 నిమిషాలు జరగనున్న లియోనెల్ మెస్సీ మ్యాచ్ నెలల క్రితమే ఢిల్లీ, ముంబై, కోల్కతా, కేరళలో ఈవెంట్ ప్లాన్ చేసింది లియోనెల్ మెస్సీ బృందం. అయితే ఆఖరి నిమిషంలో రంగంలోకి దిగిన రేవంత్ సర్కార్ స్పాన్సర్ల బదులు తామే 100 కోట్ల రూపాయలు భరిస్తామని కోల్కతా కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. దుబారా ఖర్చును సమర్థించుకోవడానికి ఈవెంట్ ను తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ తో లింక్ పెట్టింది. మెస్సీతో ఫోటోకు 10 లక్షల రూపాయలు ఫిక్స్ చేసిన నిర్వాహకులు కేవలం 100 మందికే ఫోటో అవకాశం కల్పించారు. ఫుట్బాల్ పై రేవంత్ రెడ్డికి ఉన్న మక్కువ వల్లే మెస్సీ ఈవెంట్ కి ఆసక్తి చూపింది ప్రభుత్వం. మెస్సీ మ్యాచ్ కోసం 10 కోట్ల రూపాయల ఖర్చుతో రాజీవ్ గాంధీ క్రికెట్ గ్రౌండ్ ని ఫుట్బాల్ గ్రౌండ్ గా మార్చింది. ఇప్పటికే తన క్యాంప్ ఆఫీస్ లో 5 కోట్ల రూపాయల ఖర్చుతో ఫుట్బాల్ గ్రౌండ్ సిద్ధం చేసుకున్నాడు ఈ గుంపు మేస్త్రి. నమ్మి నానబోస్తే పుచ్చులు చేతికొచ్చినట్లు ఉంది రేవంత్ పాలన. 60 ఏళ్ల సమైక్య పాలకుల కన్నా 2 ఏళ్లలోనే అధిక రుణం. ఇదంతా ఎవరి కోసం? 10 ఏళ్లలో సాధించిన ప్రగతి కన్నా 24 నెలల్లో ఏం సాధించాడని ఈ అప్పులు, ఈ దుబారా ఖర్చులు? రేవంత్ 6 గ్యారంటీలు అర్ధ గ్యారంటీలుగా ఎప్పుడో మిగిలిపోయాయి. అప్పులు మాత్రం ఆకాశాన్ని అంటుతున్నాయి. ప్రజాధనంతో జల్సాలు చేస్తున్నాడు. కట్టింది కన్నా కూల్చిందే ఎక్కువ, ఇచ్చింది కన్నా లాక్కునేదే ఎక్కువ. అర్థం లేని అప్పులు, నీళ్లలా ప్రజాధనం ఖర్చులు, ఎక్కే దిగే ఢిల్లీ ఫ్లైట్లు. ఇదేనా 24 నెలల అసమర్థ పాలన? పటిష్టమైన బంగారు రాష్ట్రాన్ని చేతికందిస్తే వీళ్లు చేస్తున్నదేంటి? భ్రష్టు పట్టించటం, ప్రతిదానికి అవతలి వాళ్లను బద్నాం చేయటం. సో రేవంత్ సర్కార్ వల్ల ప్రజలకు పైసా ఉపయోగం లేదు. చేసింది తక్కువ, చెప్పుకునేది ఎక్కువ. ప్రతిదానికి ఫేక్ ప్రచారం, సోషల్ మీడియాలో దుష్ప్రచారం, ఢిల్లీకి కప్పం కట్టడానికి అప్పులు, గొప్పలు చెప్పుకోవడానికి దుబారా ఖర్చులు, ఇటు మంత్రుల జల్సాలు, సోకులకు వేల కోట్ల వృధా. కానీ పేదలకు పథకాలు అమలు అంటూ మొండి మాటలు మాట్లాడతాడు. ఒక పక్క గురుకులాల్లో ఇటు విషాహారం తిని విద్యార్థులు ప్రాణపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుంటే, తనపై నమ్మకం ఉంచి గెలిపించిన ప్రజలు కష్టాల్లో మునిగి తేలుతుంటే, మన సీఎం మాత్రం తన జల్సాల్లో బిజీ అయ్యాడు. సమాజాన్ని బిత్తరపోయేలా చేస్తున్నాడు. రెండేళ్లలో రేవంత్ సర్కార్ చేసిన దుబారా ఖర్చు 1000 కోట్లు. 2 రోజుల సర్కస్ కు ఇల్లు పీకి పందిరేశాడు రేవంత్. 10 కోట్లతో అయ్యే సమావేశం కోసం 100 కోట్లు దుబారా చేశాడు. అంతర్జాతీయ సమావేశాలు జరుపుకోవడానికి దేశంలోనే అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్ హెచ్ఐసిసి హైటెక్స్ హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉంది. 53,000 స్క్వేర్ మీటర్ల విస్తీర్ణంలో ఏకకాలంలో 25,000 మంది కూర్చునే ఫెసిలిటీ ఇది.
పెద్ద సమావేశాలు జరపాలంటే దేశంలోని అన్ని సంస్థలు వచ్చేది హైదరాబాద్కే. కానీ రేవంత్ రెడ్డి గ్లోబల్ సమ్మిట్ పేరు మీద తమాషా కోసం నగరానికి 40 కిలోమీటర్ల దూరాన ఏ వస్తువులు లేని దగ్గర 100 కోట్ల రూపాయలు పెట్టి ఒక తాత్కాలిక డేరా నగర్ కట్టించాడు. సరిగ్గా 48 గంటల తర్వాత ఈ డేరా నగర్ మొత్తం పీకేసుడే. ఇంతా చేసి రేవంత్ కట్టిన డేరా నగర్ విస్తీర్ణం కేవలం 14,000 స్క్వేర్ మీటర్లే. దాని కెపాసిటీ కేవలం 500 మందే. ఇదే గ్లోబల్ సమ్మిట్ HICC హైటెక్స్ లో జరిపితే 10 కోట్లలో మొత్తం 2 రోజుల సమావేశాలు అయిపోయేవి. ఇక ఈయన మాట్లాడితే దుబారా గురించి, మా ప్రభుత్వం గురించి గతంలో రేవంత్ రెడ్డి గారు ఒక క్యాంప్ ఆఫీస్ కడుతుండే. ఇప్పుడు మొదలు దానికి 10 కోట్లు శాంక్షన్ చేసిండ్రు. సాల్తలేవంటే 30 కోట్లు చాలతలేవంటే 70 కోట్లు శాంక్షన్ చేసిండ్రు. ఇప్పుడు 70 చాలతలేవంటే 100 దాటుతుందట. మళ్ళీ అది ఎక్కడ కడుతుండ్రు? ఇది MCHRDలో దాదాపు 100 కోట్లు పైచిలకు ఖర్చు పెట్టి ముఖ్యమంత్రి గారు క్యాంప్ ఆఫీస్ కడుతుంటారు. అవసరమా నీకు 100 కోట్లు? పేదవాళ్లకు ఫీజు రియంబర్స్మెంట్ అడిగితే నన్ను కోసుకతి నుండి పైసలు లేవంటాడు. ఈయన ఫుట్బాల్ షోకుల కోసం, ఈయన ఫుట్బాల్ ఆడడం కోసం, ఈయన ఒక్కడి కోసమే 5 కోట్లతోని స్టేడియం కట్టుకున్నాడు MCHRDలో. 100 కోట్లతో రాజ్మహల్ కడతావు నువ్వు. ఆయన ఎవరో మెస్సీతో ఆడతా అని చెప్పి ఆయనను తెచ్చి ఆడడానికి 100 కోట్లు ఖర్చు పెడుతుండు. దానికి మళ్ళీ ఆయన రావాలంటే ఉత్తగా రాడు కదా. ఆ మెస్సీతో ఆడడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుండు. ఆయనకి స్టేడియం కట్టుకుంటే 5 కోట్లు, ఈయన క్యాంప్ ఆఫీస్ రాజ్మహల్కు 100 కోట్ల పైగా ఖర్చు పెట్టారంటే ఇప్పుడు మెస్సీని తెప్పించి గేమ్ ఆడితే రాష్ట్రానికి ఏమొస్తుంది? అరే నాకు దళిత బంధు ఇస్తే నా తమ్ముడు బతాడు, మా ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే మా చెల్లె చదువుకుంటుంది, గా పిల్లలకు హాస్టల్లో అన్నం పెడితే కడుపు నిండా మా పిల్లలు బాగుపడతారు. గా పని చేయవే రేవంత్ రెడ్డి అంటే నేను 100 కోట్లతో క్యాంప్ ఆఫీస్ కట్టుకుంటా, 5 కోట్లతో ఫుట్బాల్ స్టేడియం కడతా, వాడిని ఉన్న మెస్సీని పట్టుకొచ్చి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నువ్వు ఫుట్బాల్ అంటే మాకొచ్చేది ఏంది? ప్రజలకేం సంబంధం నీ ఫుట్బాల్ షోకులు? నువ్వు మెస్సీతో ఫోటో దిగుతేంది, షేక్ హ్యాండ్ ఇస్తేంది, నువ్వు ఫుట్బాల్ ఆడితేంది, ఇంకేం చేస్తే మాకెందుకు? ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయి. 6 గ్యారెంటీలు ఎప్పుడు అమలు చేస్తావో చెప్పు. లేదంటే ప్రజలు నిన్ను ఫుట్బాల్ ఆడతారు. ఇక 2 ఏళ్ళు అయితే అయిపోయింది. ఆ టైం కూడా ఎంతో దూరం లేదు. ప్రజలు నిన్ను ఫుట్బాల్ ఆడే టైం ఎక్కువ దూరం లేదు. అయితే ఎందుకు శాశ్వత బిల్డింగులు వదిలేసి 2 రోజుల కోసం ఆదరాబాదరాగా ఈ డేరా నగర్ నిర్మించారనే ప్రశ్నకు సమాధానమేంటి? ఫోర్త్ సిటీ పేరిట జరుగుతున్న రియల్ ఎస్టేట్ దందాలో లాభపడడానికే ఈ తమాషా అంతా అనేది క్లియర్. తాను తన సోదరులు అక్రమంగా సంపాదించిన వేలాది ఎకరాల భూమి ఫోర్త్ సిటీ పరిసరాల్లోనే ఉన్నాయి. ఇలా సమ్మిట్ల పేరు మీద హడావిడి చేసి ఆ భూముల ధరలు పెంచుకోవాలనేదే అసలు ఎత్తుగడ. 48 గంటల సమ్మిట్ కోసం కొత్త రోడ్లు, కొత్త విద్యుత్ వ్యవస్థ, ఇంటర్నెట్, వేలాది ఏసీలు, ఇతర వస్తువులు ఆదరాబాదరాగా సమకూర్చడం చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. హైదరాబాద్ వంటి పెద్ద రాజధాని నగరం లేకుంటే మీటింగ్లు జరుపుకోవడానికి కొన్ని రాష్ట్రాలు ఎట్లా తాత్కాలిక డేరా నగర్లు కడతాయి? కానీ అన్ని హంగులు ఉన్న హైదరాబాద్ ను వదిలే మీటింగ్లు పెట్టే తున్నామని ప్రజలు భగ్గుమంటున్నారు. సంక్షేమం, అభివృద్ధికి లేని డబ్బు ఇలాంటి దుబారాకు ఎలా వస్తుంది అని నిలదీస్తున్నారు. తాత్కాలిక డేరా నగర్ లో లేస్తున్న అవినీతి దుమ్ము వచ్చిన అతిథులను కాంగ్రెస్ సర్కార్ను ఉక్కిరిబిక్కిరి చేయవా అని ప్రశ్నిస్తున్నారు. పొద్దుగాల లేస్తే ఆ తొణముఖం రేవంత్ రెడ్డి అంటోడు కేసీఆర్ గారి తిట్టుడు తప్ప ఒకటంటే ఒక మంచి పని చేసినా చెప్పుడు. దయచేసి ఒక్కటి చెప్పురి. పెన్షన్ ఇస్తానంటే ఇచ్చిండా? రైతు బంధు పెంచుతానంటే పెంచిండా? ఇయ్యాల్సిన రైతు బంధు 2 సార్లు ఎగ్గొట్టిండు. రైతు బీమా నడుస్తున్నదా? కళ్యాణ లక్ష్మి తులం బంగారం పెడతానంటే పెట్టిండా? వాడు నల్గొండ కోటడెంకరెడ్డి తాగి మాట్లాడు, ఇక్కడ ఒకటి తాగి మాట్లాడు. ఆగం ఏం మాట్లాడుతున్నాడు? నోటికి ఎంత వస్తా అంత చేయి. నేను కాలంటే ఇది అభివృద్ధి చేసిన చెయ్యి. సరే, ప్రజలు నన్ను కాదు, నీకు అవకాశం ఇచ్చిర్రు. వచ్చినటువంటి అవకాశాలు సద్వినియోగం చేసుకో. తుంగతుర్తి నియోజకవర్గానికి శాసనసభ్యులు ఎంత అదృష్టం ఉంటే కావాలి. మంచిగా పని చేయి, మంచిగా డెవలప్మెంట్ చేయి. ముఖ్యమంత్రితో తనలాడి 2 అభివృద్ధి కార్యక్రమాలు తీసుకురా. ఆయన తుంగతుర్తికి వచ్చి మీటింగ్ పెడితే ఒకటి ఇచ్చిపోయింది ₹1. నేను మొన్న దేవరకొండకు వచ్చి మీటింగ్ పెడితే ఏం మాట్లాడతాడు? కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ సాగర్లవాడి జావూరి మీ శవాల మీద కేసీఎల్బీసీ కడతా. ఎక్కడ తలకలేను నాకు అర్థం కాదు. మొన్న అలా వ్యవసాయ క్షేత్రం ఉన్నటువంటి ఊరు 20,000 ఏదైతే ఉందో ఆడ ఏకగ్రీవం చేసుకొని సర్పంచులు, వార్డు మెంబర్లు పోయి దండం పెట్టి వచ్చారు. సార్ మాట్లాడుతున్నాడు పక్కపోటి కూర్చొని, సార్ మళ్ళీ మన రాజ్యం రావాలి సార్, తప్పు జరిగిపోయింది జనాలు అంతా అనుకుంటే, సరే తీయమ్మారు చూసి చూస్తాలకు 2 నెలలు వస్తూనే ఉంటుంది, మళ్ళీ ఖరాబ్ అయినా కూడా మనం బాగు చేసుకుందాం తీ అన్నాడు. ఆ వీడియో బయటకు వచ్చింది.
అతను కొడుకు కూర్చోబడ్డది రేవంత్ రెడ్డి గారికి. ఏం సారు బయటికి వెళ్ళలేదు, మాట్లాడలేదు, ప్రెస్ మీట్ లేదు, ఏది లేదు. కేసీఆర్ ముఖం కనబడితేనే భయం అవుతుంది కొడుకు. కేసీఆర్ పేరు దలుచుకోకుండా, కేసీఆర్ జపం చేయకుండా మనం బతికేలేదు. ఇప్పుడు ఏదో సమ్మిట్ అని పెట్టిండు, గ్లోబల్ సమ్మిట్ అని. దాంతో ఏం ప్రయోజనం జరిగిందో, ఏం పెట్టుబడులు వచ్చినా ఇప్పటివరకు చెప్పలే. ఎందుకంటే దావూస్ పోయిండు, ఆ వచ్చిన ఇంగ్లీష్లో మాట్లాడే కదా, న్యూక్లియర్ చైన్ రియాక్షన్ అని మాట్లాడే కదా. అయ్యాల కూడా 240 చాలా ఇన్ని అగ్రిమెంట్లు ఆయన అన్నాడు. ఎక్కడ పోయిన అగ్రిమెంట్ ఇయ్యాటి వరకు ఓని తెలియదు. జనాలు తిడతా ఉన్నారు. నోరు తెరిస్తే బూతులు. వీడెక్కడ ముఖ్యమంత్రి? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సరే ఏదో మాట్లాడినట్టు అనుకున్నాం, కానీ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత ఏం భాష అయింది? పొద్దుగా లేస్తే కేసీఆర్ మీద పడి చేస్తాడు. మెస్సీతో ఫుట్బాల్ ఆడతా అట. ఎవరికి కావాలరా నీ ఫుట్బాల్ మ్యాచ్? నీ అవలాగానే ఉన్నావు. 2 రోజులు కొడుక జనాలు నీతో ఫుట్బాల్ కాదు, ఉరికి చురికి ఆడతారు ఫుట్బాల్ నీతోని. మెస్సీ అంటే వాడికి తెలుసా మనోళ్ళకు? జనరల్గానే భారతదేశంలో క్రికెట్ ఎక్కువ ఆడతారు, ఆ ఫుట్బాలే తక్కువ. ఆ మెస్సీ అంటే ఆయన ఉత్తగా ఇట్లా ఒక యాడ్లు ఇట్లా కనపడితే, ఒక నిమిషం కూడా కనపడితే 100 కోట్లు తీసుకుంటాడు. ఇప్పుడు వీడు విడిస్తే పుణ్యానికి వస్తలేడు, వాడు పైసలు తీసుకునే వస్తుండు. ఇక సోషల్ మీడియాలో అయితే మెస్సీ వర్సెస్ మేస్త్రి అని పెట్టాడు. గుంపు మేస్త్రి కదా ఈయన పేరు. ఆయన మెస్సీ, ఇది మేస్త్రి. మెస్సీ వర్సెస్ మేస్త్రి అని పెట్టారు. ఈయనకెందుకు మేస్త్రి గానితో మెస్సీతో పని? ఈయనకెందుకు ఫుట్బాల్ మ్యాచ్? తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించడం ముఖ్యమంత్రి కాబట్టి నేను ఫుట్బాల్ మ్యాచ్ ఆడుతుంటాడు. ఈయన ఏం చేయాలి? ఈయన మ్యాచ్ ప్రాక్టీస్ చేస్తేందుకు, ఈయన మునగాడు పెద్ద ఫుట్బాల్ ప్లేయర్ అని, ఈయన ఓన్లీ ప్రాక్టీస్ చేస్తానికే MCHలో 5 కోట్లతో స్టేడియం కట్టిండు. పైసా ఉపయోగం లేని పనులకు, ఫేక్ ప్రచారాలకు, కాంగ్రెస్ ఓళ్ల దోపిడీకి, ఢిల్లీకి మూటలు మోయడానికి, జల్సాలు, సోకులకు ఏకంగా 3,000 కోట్ల రూపాయలు దుబారా ఖర్చు చేశాడీ గుంపు మేస్త్రి. మహిళలకు 2,500 రూపాయలు, వృద్ధులకు పెన్షన్లు, విద్యార్థులకు, రైతులకు రైతు బంధు ఇవ్వడానికి పైసలు లేవని దొంగ మాటలు చెబుతూ తిరుగుతున్న రేవంత్ ఈ దుబారా ఖర్చులు ఎలా పెడుతున్నాడు? ఎవడబ్బ సొమ్మని ఇంతలా దిగమింగుతున్నాడు? అంతెందుకు, రేవంత్ దుబారా ఖర్చుల చిట్టాను కొద్ది కొద్దిగా విప్పుతుంటే దిమ్మ తిరుగుతుంది, మైండ్ బ్లాంక్ అవుతుంది. తెలంగాణలో అందాల పోటీల కోసమని ప్రభుత్వం పెట్టిన ఖర్చు లెక్క దాదాపు 200 కోట్లు. హైదరాబాద్ లో పైలాన్లు కట్టడం, మూసీలో బోట్లు నడపడం ఎట్లానో తెలుసుకునేందుకు టూరిజం శాఖ విదేశాలకు పంపిన 10 మంది బృందానికి అయిన ఖర్చు లెక్క దాదాపు 4.52 కోట్లు. అధ్యయనాల పేరిట గ్రేటర్ కమిషనర్ మొదలుకొని మున్సిపల్ శాఖ ఉన్నతాధికారి దాకా పెట్టిన ఖర్చు లెక్క దాదాపు 22.02 కోట్లు. 100 కిలోమీటర్ల దూరానికి కూడా మంత్రులు గాలి మోటార్లు వేసుకుని 2025 జనవరి నుంచి ఏప్రిల్ 30 వరకు చేసిన సుడిగాలి పర్యటనలకు అయిన ఖర్చు లెక్క దాదాపు 17.22 కోట్లు. భూభారతి అధ్యయనం కోసం పర్యటనలు చేశానంటూ ఆ శాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పిన ఖర్చు లెక్క 6 కోట్లు. ఢిల్లీ పర్యటనల కోసం ప్రత్యేక విమానాలు వాడినప్పటికీ కాదని ఎకానమీ క్లాస్ లోనే వెళ్లినట్టు చెప్పిన అబద్ధాన్ని లెక్క వేసుకున్నా సీఎం కు, ఆయన భద్రతా సిబ్బందికి 60 సార్లకు అయిన ఖర్చు లెక్క దాదాపు 50 కోట్లు. ఇవన్నీ దుబారా కానే కావా రేవంత్? నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు, 1,50,000 కోట్లు అప్పు చేసినావు, ఒక్క స్కీమ్ చాలు చేసినావా? కొత్తగా ఒక్క పథకం, ఒక్కటంటే ఒకటి, ఒక ఫ్రీ బస్సు తప్ప. ఇక ఫ్రీ బస్సు ఎంత అందంగా ఉందో నాకంటే బాగా మీకేరు. మహిళా సోదరి మనలేమో సీట్ల కోసం కొట్లాడతాను, టికెట్ కొన్న మా అన్నదమ్ములేమో పైసలు పెడితేనే నిలబడబడితే మన అన్నదమ్ములు కొట్టుకోబట్టి ఫ్రీ బస్సు గట్లున్నది. అదొక్కటి తప్ప ఒక్క పథకం ఏదన్నా అయిందా? ఆ రైతు బంధుకే దిక్కులేదు. కేసీఆర్ గారు చెప్పిండు, మీకు చిలుకకు చెప్పినట్టు చెప్పిండు. ఏమన్నాడు? కాంగ్రెస్ కోటేస్తే రైతు బంధుకు రామ్ రామ్ అవుతుంది, యాది పెట్టుకోమన్నాడు. ఇలా అయిందా చెప్పినట్టు? ఇలా 1,50,000 కోట్ల అప్పు చేసి కొత్తగా ఒక్క ఇటుక పెట్టలే, కనీసం ఒక గోడ కట్టలే, కనీసం ఒక పథకం చాలు చేయలే. ఏడవైనా పైసలు మరి? ఢిల్లీలో ఠకీమని ఢిల్లీలో మాత్రం రాహుల్ గాంధీ కాడ పైన ఉండే ఢిల్లీ పెద్ద లెవెల్ అవుతున్నారో ఆడ మాత్రం మంచిగానే పడుతున్నాయి. అందుకే రేవంత్ రెడ్డి ఈడ మార్కులు పడుతున్నాయి, దుకాణం నడుస్తాను. MCHRD క్యాంపస్ లో రేవంత్ సరదా కోసం భారీ ఫుట్బాల్ గ్రౌండ్ ఏర్పాటు చేసుకున్నాడు. ఇది ఎవడి సొమ్మని ఖర్చు చేశాడు? తన సన్నిహితులతో కలిసి ఫుట్బాల్ ఆడటానికి 5 కోట్ల రూపాయల ప్రజాధనం దుబారా చేయటం తప్పు కాదా? గ్లోబల్ సమ్మిట్ అభినందిస్తూ అన్ని పత్రికల్లో కోట్లు ఖర్చు చేసి భారీ ప్రకటనలెందుకు? విచ్చలవిడిగా ప్రజాధన దుర్వినియోగానికి పాల్పడుతున్న రేవంత్ ప్రభుత్వం కాంగ్రెస్ నాయకుల ప్రైవేట్ నివాసాలకు ప్రభుత్వ నిధుల నుంచి అద్దె చెల్లిస్తుండడం దారుణం కాదా? పట్నం మహేందర్ రెడ్డికి చెందిన విద్యాసంస్థ భవనానికి ప్రభుత్వ నిధుల నుంచి అద్దె చెల్లించేందుకు 11.78 లక్షలు విడుదల చేస్తూ జీవో జారీ చేసింది నిజం కాదా?
తన ఓఎస్డీ ఆఫీస్ ఫర్నిచర్ కోసం 60 లక్షల ప్రభుత్వ ధనం ఖర్చు చేయలేదా? తాను దుబారా ఖర్చులు పెట్టను అంటూనే విచ్చలవిడిగా ఇవ్వాల్సిన జీతాలు బిల్లులు అడిగితే కోసుకుని తినమన్న రేవంత్ ఫర్నిచర్ కోసం దాదాపు 60 లక్షలు ఖర్చు పెట్టడం దుర్మార్గమని ప్రభుత్వ ఉద్యోగులు దుయ్యబడుతున్నారు. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించడం, ప్రతిపక్షాన్ని బద్నాం చేయించడం ఇదే రేవంత్కు తెలిసిన విద్య. ఉదయం లేస్తే పైసా లేదంటాడు, కోసుకొని తిన్నా పైసా రాదని అరుస్తాడు. ఇంకా గట్టిగా ఇస్తావా ఇయ్యవా అని అడిగితే పేద మాటలు మాట్లాడతాడు. కానీ తన విషయానికి వచ్చేసరికి ఎన్ని కోట్ల రూపాయలైనా ఖర్చు చేయడానికి వెనుకాడడు. ఇప్పటికే ఢిల్లీ పర్యటనల కోసం లక్షల్లో దుబారా చేస్తున్న రేవంత్ కొత్తగా తన జల్సాల కోసం, తన ప్రభుత్వ ఫేక్ ప్రచారాల కోసం కోట్లకు కోట్లు ఖర్చు చేస్తున్నాడు. 8,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ నా దగ్గర పెండింగ్ ఉన్నాయి. ఎట్లా తీసుకొచ్చేయాలా? ఏ అప్పు పుడతలేదు మార్కెట్లో, ఉవ్వడు మనల్ని నమ్ముతలేడు. విచ్చలవిడిగా రేవంత్ సర్కార్ నిధుల దుబారా. పబ్లిసిటీకి 30 కోట్లు, 1.15 కోట్లు. అనుకూల మీడియాకు అనధికారిక చెల్లింపులు. ముందుగా 150 కోట్ల రూపాయలతో అంచనాలు. 14.44 కోట్ల రూపాయలతో మీడియా ప్రకటనలు. జాతీయ మీడియాకు 8.71 కోట్ల రూపాయల యాడ్స్. పరువు కాపాడుకునేందుకు పెయిడ్ ప్రసారాలు. మొన్నటికి మొన్న నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ ఖర్చు అంచనాలను మించి రెట్టింపైంది. 2 రోజుల సమ్మిట్ కు ఇప్పటికే 280 కోట్లు ఖర్చు చేసినట్టు అధికారుల లెక్కల్లో తేలింది. వివిధ ప్రభుత్వ శాఖలు చేసిన లెక్కా పద్దులను కూడా కలుపుకుంటే మొత్తం 300 కోట్లు దాటే అవకాశం ఉందని సమాచారం. గ్లోబల్ సమ్మిట్ కు తొలుత 150 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ప్రణాళికలు రూపొందించారట. ఆ తర్వాత రెట్టింపు ప్రజాధనం ఖర్చు కావడంతో ప్రభుత్వం అధికారులు ఆందోళనలో ఉన్నారట. ఖర్చుల వివరాలు ప్రతిపక్షాలకు తెలిస్తే రాద్ధాంతం చేస్తారని, పూర్తి స్థాయి లెక్కల మదింపు చేసి అధికారికంగా ప్రకటించే వరకు ఎక్కడా బయటపడొద్దని సీఎంఓ నుంచి ఆర్థిక శాఖకు మౌలిక ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. పబ్లిసిటీ కోసమే ప్రభుత్వం 30 కోట్లు ఖర్చు చేసింది. అంబానీ, అదానీ, మిట్టల్, ఓబెరాయ్ లాంటి దిగ్గజాలు హైదరాబాద్ కు వస్తారని ప్రచారం చేసింది. తెలుగు, ఇంగ్లీష్, హిందీ దినపత్రికలు సహా వివిధ భాషల మ్యాగజైన్లు, టీవీ ఛానళ్లలో ప్రకటనలు, ప్రసారాలు గుప్పించడంతో పాటు అవుట్డోర్ పబ్లిసిటీ కోసం 30 కోట్లు ఖర్చు చేసింది. అన్ని భాషల మెయిన్ స్ట్రీమ్ న్యూస్ పేపర్లతో పాటు స్మాల్, మీడియం పత్రికలకు కలిపి 15.50 కోట్ల విలువైన ప్రకటనలు ఇచ్చింది. జాతీయ స్థాయిలో 5 మ్యాగజైన్లకు ఒక్కోదానికి 1.01 కోట్లు, జాతీయ పత్రికలకు 3.65 కోట్లు కలిపి మొత్తం 8.71 కోట్ల విలువైన ప్రకటనలు ఇచ్చినట్టు సమాచారం. నలభై 44 దేశాల నుంచి 154 ప్రతినిధులు వస్తారని చెప్పిన ప్రభుత్వం హైదరాబాద్ హోటళ్లలోని గదులన్నీ బుక్ చేసింది. ఆయా దేశాల నుంచి అంచనా వేసినంతగా ప్రతినిధులు రాలేదు. చివరికి కేంద్ర మంత్రులు, పార్టీ ఎంపీలు కూడా రాకపోవడం రాష్ట్ర ప్రభుత్వానికి అవమానకరంగా మారింది. దీంతో ప్రభుత్వం పరువును కాపాడుకోవడానికి పెయిడ్ ప్రసారాలు చేయించింది. కొన్ని స్థానిక, జాతీయ ఛానళ్ల యాజమాన్యాలతో మాట్లాడుకొని పెయిడ్ లైవ్ ప్రసారాలను చేయించినట్టు తెలిసింది. ఇవన్నీ కలిపితే ప్రకటనల ఖర్చు 16.60 కోట్లకు చేరిందని తెలుస్తోంది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఈ నెల 3 నుంచి 13వ తేదీ వరకు, అంటే 10 రోజుల పాటు హోర్డింగ్లు, ఫ్లెక్సీలు పెట్టారు. 183 చోట్ల హోర్డింగ్లు, 650 చోట్ల ఫ్లెక్సీలు, బ్యానర్లు, 225 డివైడర్ల వద్ద గ్లోసెన్ బోర్డులు, 1500 మెట్రో పిల్లర్లకు పోస్టర్లు, యాడ్ బోర్డులు, మెట్రో రైల్ మీడియా ద్వారా 260 యాడ్లతో ప్రచారం మొదలుగొట్టారు. వీటి కోసం దాదాపు 8.30 కోట్లు ఖర్చయినట్టు తెలిసింది. టీవీ ఛానళ్లకు ఈ నెల 5 నుంచి 9 వరకు 5 రోజుల పాటు యాడ్ ఫిలిమ్స్ కోట్ల రూపాయలు ఖర్చు చేశారట. ఆకాశవాణి, ఎఫ్ఎం ద్వారా ప్రకటనలకు 44 లక్షలు,
రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్ల వద్ద 32 లక్షలు, హైదరాబాద్ సహా చెన్నై, ముంబై, ఢిల్లీ, బెంగళూరు 12 మెట్రోపాలిటన్ సిటీల్లోని ఎయిర్పోర్ట్ల వద్ద వివిధ రూపాల్లో 5 రోజుల పాటు పబ్లిసిటీ కోసం 2 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు తెలిసింది. ఈ మొత్తానికి కలిపి 14.44 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. మొత్తంగా యాడ్స్, పబ్లిసిటీ కోసం 31.04 కుమ్మరించినట్టు సమాచారం. ఇక సీఎం పదవి రాగానే తన ఇంటి క్యాంపస్ ని తన క్యాంప్ ఆఫీసుగా మార్చేశాడు రేవంత్. అక్కడే తనకు దగ్గరైన వాళ్ళని, సన్నిహితులను కలుస్తుంటాడు. తన ప్యాలెస్ కు అత్యంత సమీపంలో ఉంది కాబట్టే రేవంత్ ఇక్కడికి తరచుగా వస్తుంటాడు. అయితే ఇక్కడ సరదాగా తన మిత్రులు, సన్నిహితులతో ఆడుకోవడానికి ఒక ఫుట్బాల్ గ్రౌండ్ ఏర్పాటు చేయించాడు. ఫుట్బాల్ గ్రౌండ్ తో పాటు మరో 5 కోట్ల రూపాయలు ఖర్చు చేసి హెలీప్యాడ్ కూడా నిర్మించాడు. ఉద్యోగస్తులు డిఏ, పిఆర్సీ బకాయిలు అడిగితే తనను కోసుకుని తిన్నా పైసా లేదని చెప్పే రేవంత్ కి దుబారా చేయడానికి పైసలు ఎక్కడి నుంచి వచ్చాయో మరి. తన సౌకర్యాల కోసం రేవంత్ ప్రజలకు మాత్రం పైసా లేదని ఎందుకు దబాయిస్తాడు? సో ఎస్, రేవంత్ చేస్తున్నది ముమ్మాటికి ఆర్థిక నేరమే. ఎవడబ్బా సొమ్మని రేవంత్ ఫుట్బాల్ సరదా కోసం 100 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాడు. ప్రజాధనంతో ఫుట్బాల్ ఆడుకుంటున్న గుంపు మేస్త్రి హామీలను అమలు చేయకుంటే ప్రజలు తననే ఫుట్బాల్ ఆడుకోరా? తన సరదాల కోసం, తన జల్సాల కోసం 100 కోట్లు ఖర్చు పెట్టడం ఆర్థిక నేరం కాకుంటే ఇంకేమవుతుంది? అంటే ఏ శాఖల నుంచి ఖర్చు చేస్తున్నాడో, ఎందుకు ఖర్చు చేస్తున్నాడో వివరణ ఇవ్వాల్సిన పని లేదా? అదేమీ ఆయన జేబుల నుంచి పెడుతున్న ఖర్చు కాదు, అక్షరాల తెలంగాణ ప్రజల కష్టార్జితం. ప్రతిదానికి ఓ లెక్క ఉంటుంది. ఆ లెక్కలు చూపించకపోతే తెలంగాణ ప్రజలకు తిక్క కుదిరించడం కూడా తెలుసు. సో ఇది వాటి స్పెషల్ ఫోకస్. నమస్తే.